పాన్ ఇండియా స్టార్స్ గా తెలుగు నుంచి అర డజన్ హీరోలు ఫోకస్ అయ్యారు. కన్నడలో పావు డజన్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. ఆఖరికి మలయాళం నుంచి మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత ప్లేస్ దుల్కర్ సల్మాన్ కి వచ్చేసింది. ఎటొచ్చి కోలీవుడ్ లెక్కే తేలలేదు. రజనీ, కమల్ తర్వాత అక్కడ మరో పాన్ ఇండియా స్టార్ ఎవరంటే ఆన్సర్ లేదు. విజయ్ దళపతి ఆ ఫీట్ ని సాధిస్తాడా అన్న డౌట్ కి గేట్ తెరుచుకోలేదు. లియో పాన్ ఇండియా లెవెల్లో రాబోతోంది. తమిళ దళపతి విజయ్ ని పాన్ ఇండియా హీరోగా మార్చబోతోంది. ఈ విషయంలో సూర్య కూడా విజయ్ కి పోటీ ఇచ్చేలా ఉన్నాడంటున్నారు. కానీ వీళ్ల కళ నెరవేరుతుందా? విక్రమ్ లాంటి పాన్ ఇండియా హిట్ తీసిన లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో లియో తెరకెక్కుతోంది. సో అలా విజయ్ కి లియో రూపంలో పాన్ ఇండియా హిట్ పడే ఛాన్స్ ఉంది. అదే జరిగితే కమల్, రజనీ తర్వాత జనరేషన్ లో కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన మరో హీరో తనే అవుతాడు. కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ పాన్ ఇండియా ట్రెండ్ బెండ్ ని ఎప్పుడో తీశారు. కానీ వాళ్ల తర్వాత ఆ స్థాయిలో లోకల్ మార్కెట్లోనే కాదు, పాన్ ఇండియా రేంజ్ లో సొంతం చేసుకునేది ఎవరనే ప్రశ్నకి డౌట్లే సమాధానంగా వస్తున్నాయి. టాలీవుడ్ నుంచి సైరాతో చిరు, RRR తో చెర్రీ, తారక్, బాహుబలి, సాహు లాంటి హిట్లతో ప్రభాస్, పుష్పగా బన్నీ, కార్తికేయగా నిఖిల్, మేజర్ గా అడవిశేష్ ఇలా అర డజన్ కంటే ఎక్కువే పాన్ ఇండియా స్టార్లుగా మారారు. తెలుగు వెలుగుల్ని దేశవ్యాప్తం చేశారు. ఆ విషయంలో కోలీవుడ్ స్టార్ కిలోమీటర్ దూరంలో ఉన్నారు. ఇక కోలీవుడ్ నుంచి కాస్తో కూస్తో ఈ తరం హీరోలు ఫోకస్ అయ్యారంటే అది విజయ్ సేతుపతే. ఒకటి కమల్ మూవీ విక్రమ్ లో విలన్ గా, అలానే ఫర్జీ వెబ్ సిరీస్ లో హీరోగా. ఇలా నార్త్ లో కూడా పాపులర్ అయ్యాడు విజయ్. అలా పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ తన పాపులారిటీ మీదే మూవీ నడిచేంత గుర్తింపు మాత్రం దక్కలేదు. బీస్ట్ తో పాన్ ఇండియా ట్రయల్ చేసిన విజయ్ దళపతి అక్కడ ఫ్లాప్ ఫేస్ చేశాడు. ఇప్పుడు లియోతో దండెత్తుతున్నాడు. ఇది ముందుగా సౌత్ కే పరిమితం అనుకున్నారు. కానీ విక్రమ్ హెడ్ తో లోకేష్ కి నార్త్ లో గుర్తింపు దక్కింది. అందుకే లియోని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారట. రజనీకాంత్, కమల్ తర్వాత కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా హీరోగా విక్రమ్, విజయ్ సేతుపతి, కార్తిక్ ట్రై చేశారు. కొంతవరకు సక్సెస్ అయ్యారు. కానీ కన్నడలో యష్, సుదీప్, రిషబ్ శెట్టిలా, మలయాళంలో దుల్కర్ సల్మాన్ లా, తెలుగులో చిరు నుంచి చెర్రీ వరకు హీరోల్లా తమిళ తంబిలెవరూ నార్త్ లో సందడి చేయలేరు. అదే విజయ్ తో సాధ్యమయ్యేలా ఉందంటున్నారు.